వెంకటేశాయ. ప్రణీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రణీతం కార్యక్రమంలో శ్రీ కందాల లక్ష్మీనారాయణ గారు స్తోత్రరత్నం అనే గ్రంథాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు. వీరు నెల్లూరులోని వేద సంస్కృత కళాశాలలో రీడర్ గా పనిచేస్తున్నారు. శ్రీ కూర్మనాథ వింశతి స్తుతి అనే గ్రంథాన్ని కూడా వీరు రచించారు. ఇప్పుడు స్తోత్రరత్నంలోని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. యామునాచార్యులు వారి స్తోత్ర గ్రంథాన్ని స్తోత్రరత్నం అని ఎందుకు పిలుస్తారు? విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూల స్తంభం శ్రీ యామునాచార్యుల వారు. వీరు భగవద్ రామానుజుల వారికి పరమ గురువులు. వీరు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదనానికి ప్రతిష్టకు శాస్త్ర గ్రంథాలని కొన్నిటిని, అలాగే స్తోత్ర గ్రంథాలని కూడా రచించారు. ఆగమ ప్రామాణ్యం, సిద్ధిత్రయం, మహాపురుష నిర్ణయం, గీతార్థ సంగ్రహం మొదలైనటువంటి శాస్త్ర గ్రంథాలు కాగా వీరివి స్తోత్రరత్నం, చతుశ్లోకి అనేటువంటి 2 స్తోత్ర గ్రంథాలని కూడా వీరు అందించడం జరిగింది. దానిలో స్తోత్రరత్నం అనేటువంటి ప్రస్తుతం మనం వివరించుకునేటువంటి గ్రంథం చాలా విలక్షణమైనటువంటిది. వేదాంత సారం దీనిలో పరిపూర్ణంగా వారు అందించారు. మనకి పరమ రమణీయంగా సులభ శైలితో సులభంగా అవగాహన చేసుకునేటువంటి స్తోత్రం ఇది. దీనికి స్తోత్రరత్నం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి నామంగా పేర్కొనబడింది. తరువాత శాస్త్రకర్తలు కానీ, తరువాత ఆ సంప్రదాయంలో వచ్చినటువంటి పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని స్తోత్రరత్నం అనే వ్యవహరించారు. రత్నం అంటే రత్నం స్వభావం తాను ప్రకాశిస్తూ చుట్టూ ఉండేటువంటి వస్తువులను ప్రకాశింపజేయడం, అలాగే సులభంగా చేతితో తీసుకోవడానికి వీలుగా ఉండటం, విలువ కలిగి ఆపదలలో రక్షించేదిగా ఉండడం రత్నం తాలూకు స్వభావం. అలాంటి స్తోత్రం కనుక ఇది, దీనికి స్తోత్రరత్నం అని వ్యవహారం ఏర్పడింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 3 అంశాలని రత్నాలుగా భావిస్తారు. 3 కూడా వాంగ్మయ అంశాలు. ఒకటి ద్వయ మంత్రం అనేటువంటి మంత్రం, దీన్ని మంత్రరత్నం అంటారు. ఇంకొకటి శ్రీ విష్ణు పురాణం, దీన్ని పురాణ రత్నం అంటారు. మూడవది ఈ స్తోత్రరత్నం అనబడుతుంది. ద్వయమంత్రంలో శరణాగతి తత్వాన్ని భగవన్నారాయణుడే లక్ష్మీదేవికి ఉపదేశించాడట. అటువంటి శరణాగతి తత్వం ఈ స్తోత్రంలో ప్రతిపాదించబడుతోంది కనుక ఈ స్తోత్రాన్ని కూడా మంత్రరత్నంలాగానే స్తోత్రరత్నం అని భావించడం జరుగుతోంది. అలాగనే పురాణరత్నం అనబడేటువంటి శ్రీ విష్ణు పురాణం, దానిలో తత్వత్రయం అంటే చేతన, అచేతన, ఈశ్వర తత్వాన్ని 3ంటిని కూడా విశకలితంగా వాటి యొక్క స్వరూపాన్ని నిర్వచించి వాటికి ఉండేటువంటి సంబంధాలను చక్కగా విడమర్చి చెప్పేటువంటి పురాణం కనుక ఈశ్వరుని యొక్క శేషిత్వము, ఆ ఈశ్వరునికి ఈశ్వరుడు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు, ఆయనకు ఈ చేతనాచేతనములకు ఉండేటువంటి శేషభావం, స్వస్వామి భావం మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా విడమర్చి చెప్పేటువంటిది పురాణ రత్నమైనటువంటి శ్రీ విష్ణు పురాణం. ఆ విష్ణు పురాణం చెప్పినటువంటి చిరచిరీశ్వర తత్వాన్ని 3టిని కూడా విశకలితంగా ఈ స్తోత్ర గ్రంథం మనకు అందిస్తోంది కనుక దీన్ని స్తోత్రరత్నం అని వ్యవహరించడం జరిగింది. ఈ స్తోత్రరత్నానికి స్తోత్రరత్నం అనేటువంటి పేరు మాత్రమే కాకుండా ఆళ్వందార్ స్తోత్రం అనేటువంటి పేరు కూడా సంప్రదాయ వ్యవహారంగా ఉన్నది. శిశుపాలవధం అని సంస్కృతంలో ఒక మహాకావ్యం, దాన్ని రచించినటువంటి మహాకవి మాఘకవి. ఈ మాఘకవి నామంతోనే ఆ కావ్యాన్ని మాఘకావ్యం అనడం, అలాగే కిరాతార్జునీయం అనేటువంటిది ఒక మహాకావ్యం. ఆ కావ్యాన్ని రచించినటువంటి భారవి పేరుతోనే భారవి అనడం కూడా లోకంలో పరిపాటిగా వస్తోంది. అలాగనే ఆళ్వందార్ అనేటువంటి ఒక నామం కలిగినటువంటి ఈ యామునాచార్యుల వారు దీన్ని రచించారు కనుక దీనికి ఆళ్వందార్ స్తోత్రం అని కూడా పేరు వ్యవహారంగా ఏర్పడినది. గురువు గారు, ఇంతకు ముందు మీరు వివరించారు ఆళ్వందార్ స్తోత్రం అని కూడా పిలుస్తారని. అసలు ఆళ్వందార్ అంటే ఏంటి, దాని అర్థం వివరించండి. ఆళ్వందార్ అనేటువంటిది యామునాచార్యుల వారికి వచ్చినటువంటి ఒక బిరుద నామం. యామునాచార్యుల వారు ఓ మహనీయుల వంశంలో జన్మించారు. ఈ విషయాన్ని వారే ఈ స్తోత్రంలో
జనిత్వాహం వంశే మహతి జగతి ఖ్యాత యశసాం శుచీనాం యుక్తానాం గుణపురుష తత్వస్థితి విదాం నిసర్గాదేవ త్వచ్చరణ కమలైకాంతమనసాం అధోద పాపాత్మా శరణగ నిమజ్జామి తమసి అని తమ వంశం మహనీయులైనటువంటి పండితులైనటువంటి మహాభక్తులైనటువంటి వారు జన్మించినటువంటి వంశమని, ఆ వంశంలో తాము ఉద్భవించినటువంటి అదృష్టం తమకు కలిగిందని వారు ప్రస్తావిస్తారు. వీరిది వీరనారాయణపురం, దాన్నే కాట్టుమన్నార్ కోయిల్ క్షేత్రం అంటారు. అది జన్మస్థలం. వీరు షొట్టై వంశంలో జన్మించారు. వీరి తాతగారు మహాపండితులు, విశిష్టాద్వైత సిద్ధాంతానికి గొప్ప సేవ చేసినటువంటి వారు రంగనాథముని వారి పేరు. వారంటే వీరికి పరమ భక్తి. వీరి తండ్రి గారు రంగనాథముని, రంగనాయకి తల్లిగారి పేరు. వీరు చిన్నప్పటి నుంచి కూడా మహాప్రతిభావంతుడు. బాల్యం నుండి అమేయ ప్రతిభా సంపత్తులతో వీరు పెరిగారు. వీరి విద్యాభ్యాసం మహాభాష్య భట్టర్ అనేటువంటి ఆచార్యుని దగ్గర జరిగింది. ఆ సందర్భంలో చోళరాజు ఆయన ఆస్థానంలో ఉండేటువంటి ఆక్కి ఆళ్వాన్ అనేటువంటి ఒక పండితుడు తన పాండిత్య అతిశయంతో ఈ రాజ్యంలో పండితులు ఎవరైనా ఉండేటట్టయితే వారు నన్ను అధిగమించినటువంటి వారుగా నిరూపించుకోవాలి, అలా నిరూపించుకోలేకపోతే వారందరూ కూడా నాకు కప్పం చెల్లించాలి అని రాజుగారి ద్వారా ఒక నియమాన్ని జారీ చేయించాడట. ఆ క్రమంలో రాజభటులు పండితులందరి దగ్గరికి వెళ్లి కపాన్ని కట్టించుకునేవారు. ఆ క్రమంలోనే మహాభాష్య భట్టర్ అనేటువంటి వీరి దగ్గరికి కూడా యామునాచార్యుల వారి విద్యాభ్యాస సమయంలో వచ్చి కప్పం కట్టమని అడిగేట. అంటే కప్పం చెల్లించేటువంటి స్థితిలో లేరట మహాభాష్య భట్టర్. తమ గురువు గారి యొక్క పరిస్థితిని గమనించి, మేము ఏ ఆకి ఆళ్వాన్ అనేటువంటి పండితులు తమ యొక్క ప్రతిభను నిరూపించుకోమని చెప్పారో వారి ఆజ్ఞను అనుసరించి మేము కూడా మా ప్రతిభను చాటుకుంటాం, అంతేకాని మేము కప్పం కట్టాం. నవయం కవయస్సు కేవలం నవయం కేవల తంత్రపారగా అపితు ప్రతివాది వారణ ప్రకటాటోప విపాటన క్షమా. మేము కేవలం కవులము మాత్రమే కాదు, అలాగే కేవలం శాస్త్ర పండితులం మాత్రమే కాదు, ప్రతివాదులు ఎవరొచ్చినా సరే వారిని అవలీలగా జయించేటువంటి సామర్థ్యం, పాండిత్య ప్రతిభ కలిగినటువంటి వాళ్ళం అని వారు ఒక పత్రంపై రాసి పంపించారట. దానితో ఆగ్రహం కలిగిందట ఆకి ఆళ్వానికి. అయితే నిరూపించుకోమని చెప్పండి అని కబురు పంపించారు. చోళరాజు ఆయన కోసం వాహనాదులను పంపించి ఆయన లావించారట సభకి. సభలో ప్రవేశిస్తూ ఉండగానే మేము ఉభయ మీమాంసా పారగులం, ఉభయ మీమాంసా శాస్త్రాల్లోనూ ఆసేతు హిమాచలం, పూర్వాద్రి నుంచి పశ్చిమాద్రి వరకు మమ్మల్ని మించినటువంటి ప్రతిభ గల పాండిత్యం కలిగినటువంటి పండితులు ఎవరూ లేరు. అలా ఉండేటట్టయితే ఎవరైనా మాతో వాదం చేయొచ్చు అని ప్రతిజ్ఞ చేశారు యామునాచార్యుల వారు. ఆ ప్రతిజ్ఞను విని ఆ చోళరాజ ధర్మపత్ని మహారాణి గారు ఈయన తప్పనిసరిగా ఈ వాదంలో జయిస్తాడు, శ్రీమన్నారాయణ పరత్వాన్ని ప్రతిష్టాపనం చేస్తాడని భావించి రాజుగారితో తప్పనిసరిగా ఆయన జయిస్తాడు అని చెప్పిందట. అలాగనా? అయితే మన ఇద్దరం ఒక స్పర్ధను, పోటీని వేసుకుందాం. నీవు నెగ్గేటట్టయితే, అంటే యామునాచార్యుల వారు నెగ్గేటట్టయితే నా అర్ధరాజ్యాన్ని ఆయనకు సమర్పిస్తాను, లేకపోతే నీవు నీ మహారాణి పదవిని వదులుకోవాలి అని వారిద్దరూ పందెం కాసుకున్నారట. యామునాచార్యుల వారు వాదంలో నారాయణ పరత్వాన్ని, జగత్కారణ తత్వాన్ని, కళ్యాణ గుణ ఆకరత్వాన్ని కూడా నిరూపించి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిష్టాపనం గావించారట. దాంతో తన యొక్క మహారాణి పదవిని, అలాగే శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రతిపాదనాన్ని చేసినందుకు మెచ్చుకుని మహారాణి ఆయనను ఎన్నయ్యి ఆళవందీరో, నన్ను రక్షించడానికి వచ్చినటువంటి మహానుభావులా మీరు అని ఆయనను ప్రశంసించి ఆయనకు సత్కారాలు చేసిందట. అలాగే మహారాజు గారు ఆయనకు ఇస్తానన్నటువంటి అర్ధరాజ్యాన్ని కూడా ఆయనకు సమర్పించాడట. ఈ సందర్భం వల్ల యామునాచార్యుల వారికి ఆళ్వందార్ అనేటువంటి చిరునామం కలిగింది. ఆ తర్వాత అర్ధరాజ్యాన్ని పొంది అర్ధరాజ్యాన్ని ధర్మబద్ధంగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ, తరువాత తమ తాతగారైనటువంటి నాథముల యొక్క శిష్యులైనటువంటి
రామమిశ్రులు మొదలైనటువంటి వారి యొక్క కృప చేత వేదాంత తత్వ జ్ఞానాన్ని పొంది తాము కూడా మహాభక్తులై శ్రీరంగ క్షేత్రం చేరి ఆ తమ ఆచార్యులే ఇదిగో మీ తాతగారు మీకు అందించినటువంటి కులధనం ఈయనే అనే రంగనాథుని దర్శింపజేస్తే రంగనాథుని యందు అమితమైనటువంటి భక్తి పారవశ్యం కలిగి ఆయననే సేవిస్తూ అక్కడే తమ జీవితాంతం కూడా కాలం గడిపారు అని ఆ కులధనాన్ని రంగనాథుడిగానే భావించారని చెబుతారు. కులధనం అంటే అసలు అర్థం ఏమిటి? ఇక్కడ రంగనాథ స్వామిని కులధనంగా వివరించినట్టు మనకు తెలుస్తోందా? ఈ స్తోత్ర శైలి చూస్తే ఈ స్తోత్రంలో స్తుతింపబడేటువంటి దైవం రంగనాథుడా, లేకపోతే వేరే అర్చామూర్తిగా లోకంలో ఆయా దివ్యస్థలాలలో వేంచేసి ఉన్నటువంటి వెంకటనాథుడు కావచ్చు, వరదరాజస్వామి కావచ్చు, ఇంకెవరైనా, లేక సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణునేనా ఈ స్తోత్రంలో స్తుతిస్తున్నారు యామనాచార్యుల వారు అని సందేహం కలగవచ్చు. ఈ స్తోత్రంలో సంబోధనాన్ని బట్టి చూస్తే నాథ, ప్రభో, నారాయణ, పుండరీకాక్ష మొదలైనటువంటి సంబోధనల్ని బట్టి చూస్తే ఆయన పరమాత్మ అయినటువంటి జగత్కారణభూతుడైన శ్రీమన్నారాయణున్నే ప్రార్థిస్తూ తమ యొక్క భక్తిని ఆయనకే నివేదించుకుంటున్నారు అనేటువంటి విషయం అవగాహన అవుతుంది. కానీ ఈ స్తోత్రంలోనే యన్మూర్ధ్నిమే శృతి శిరస్సు చ భాతి యస్మిన్ అస్మన్మనోరథ పథ సకల సమేతి తోష్యామినః కులధనం కులదైవతం తత్ పాదారవిందమరవింద విలోచనస్య అని నా శిరస్సు మీద ఎప్పుడూ వేంచేసి ఉండేటువంటి వేదాంతములలో విహరించేటువంటి ఏ కులధనమైతే ఉన్నదో ఆ కులధనమైన అరవింద విలోచనుణ్ణి నేను స్తోత్రం చేయడం ప్రారంభిస్తున్నాను అని స్తోత్రారంభంలోనే వారు అనుగ్రహిస్తారు. ఇక్కడ కులధనం అంటే తమ తాతగారు తమకు అందించినటువంటి రంగనాథుడు అని చెప్పుకోవాలి సందర్భాన్ని బట్టి. ఈ కులధనం అనేటువంటిది రంగనాథ పరంగా రంగనాథుడిని చెప్పేదిగా రామాయణంలో ప్రసిద్ధమైందని పెద్దల వ్యాఖ్యానం. రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రుడు అందరికీ కూడా ఉచితమైనటువంటి సత్కారం చేస్తూ కానుకలను అందిస్తూ విభీషణుడికి తమ యొక్క దేవతార్చనలో ఉండేటువంటి రంగనాథ స్వామిని అర్చించుకోమని కానుకగా ఇస్తాడట. లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాత్ విభీషణ అని వాల్మీకి మహర్షి మనకి అనుగ్రహిస్తారు. ఆ విధంగా కులధనము అంటే అక్కడ రంగనాథుడని ఆ విభీషణుడే శ్రీరంగంలో ప్రతిష్ఠింపచేశాడని చెబుతారు. ఆ విధంగా కులధనం అంటే రంగనాథుడి పరంగా ప్రసిద్ధమైనటువంటిది. కులధనం అనేటువంటి రంగనాథుడి విషయంలోనే ప్రసిద్ధమైనది అనే విషయం హంస సందేశ కావ్యంలో వేదాంత దేశకులు కూడా మనకు అనుగ్రహిస్తారు. యస్మిన్ అస్మత్ కులధనతయా సౌమ్య సాకేత భాజ స్థానం భావ్యం అని రంగనాథున్నే కులదైవంగా కీర్తిస్తారు వేదాంత దేశకులు కూడా. కాబట్టి కులధనాన్ని స్తోత్రం చేయడం ప్రారంభిస్తున్నాను అని చెప్పడం వల్ల ఇది రంగనాథపరమైనటువంటి స్తోత్రమే అని మనం నిర్ణయించుకోవచ్చు. గురువు గారు, ఈ స్తోత్రరత్నం వైష్ణవ స్తోత్రాలలో స్థానం ఏమిటి? స్తోత్రరత్నానికి శ్రీ వైష్ణవ స్తోత్రాల్లో సర్వోత్తమమైన స్థానం ఉన్నదమ్మా. ఈ స్తోత్ర గ్రంథంలో ఉండేటువంటి ఆయా అంశాల్ని శాస్త్రకారులు, సిద్ధాంతకర్తలు వారందరూ కూడా ఆయా సందర్భాలను వివరించేటప్పుడు, విచారించేటప్పుడు ప్రమాణంగా ఈ శ్లోకాల్ని ఉట్టంకించడం ఉన్నది. అలాగనే భగవద్ రామానుజులు ఈ స్తోత్రం వల్లనే ప్రభావితులై ఈ స్తోత్రాన్ని నిత్యము తమ పారాయణ గ్రంథంగా పెట్టుకునేటువంటి వారు అని కూడా చెబుతారు. భగవద్ రామానుజులకు యామనాచార్యుల వారికి వయస్సులో చాలా తారతమ్యం ఉన్నది. వారిది యామనాచార్యుల వారిది వార్ధక్య దశ. ఆ సమయంలో వీరిది యవ్వనంలోకి ప్రవేశిస్తూ ఉండేటువంటి సమయం. ఆ సందర్భంలోనే రామానుజాచార్యుల వారి ప్రతిభా విశేషాన్ని గురించి యామనాచార్యుల వారు ఇటువంటి యువకుడు లభించేటట్టయితే తరువాత విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిష్టాపించేటువంటి అవకాశం లభిస్తుందని వారిని కలిసేటువంటి యత్నంలో ఒకసారి కాంచీపురం ఏం చేశారట. అయితే వారు ఆ సందర్భంలో తమ గురువు గారి దగ్గర అధ్యయన సమయంలో ఉన్నారు, అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వారిని ఏ విధమైనటువంటి అంతరాయం కలిగించడం ఇష్టం లేక మళ్లీ వీరు శ్రీరంగం తమ యాత్ర చేశారట. ఆ తరువాత కాలంలో వీరికి వార్ధక్యం రావటం వల్ల ఎట్లా అయినా రామానుజుల్ని కలవాలి, రామానుజుల్ని ఆయనకు 4 విషయాల్ని చెప్పాలి అనేటువంటి
ఉద్దేశంతో తమ శిష్యులైనటువంటి మహాపూర్ణులు అనేటువంటి వారిని భగవద్ రామానుజులకు సందేశం ఇవ్వమని పంపించారట. ఆ సందర్భంలో మహాపూర్ణులు ఈ స్తోత్రరత్నాన్ని పారాయణం చేస్తూ రామానుజులకు కనిపించేటువంటి విధంగా వారి దగ్గరికి వెళ్ళారట. దీనిలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని రామానుజులు విన్నారట. స్వాభావికానవధికాతిశయేషి తృత్వం నారాయణత్వయి నమృష్యతి వైదికః బ్రహ్మా శివశ్చతమఖ పరమస్వరాడిత్యేతేపి యస్య మహిమార్ణవ విపృషస్తే. నారాయణుని తప్ప స్వాభావికమైన ఈశతృత్వం అంటే చిదచిత్ తత్వాల్ని రెండింటినీ కూడా తనకు వశములుగా చేసుకుని తనకు వశములుగా ఉండేటట్టు వాటిని పరిపాలించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దైవం ఇంకెవరూ లేరు అని వేదసారమని ఈ విషయాన్ని స్తోత్రం చేశారు యామునాచార్యుల వారు. ఈ శ్లోకాన్ని మహాపూర్ణులు రామానుజుల యొక్క సమీపంలో పారాయణం చేసేసరికి వారది విని అప్రతిభులై ఇంత చక్కటి శ్లోకాలు అనుగ్రహించినటువంటి పెద్దలెవరో అని మహాపూర్ణుల్ని కలుసుకుని వారి దగ్గర యామునాచార్యుల వారి విషయాల్ని తెలుసుకుని వెంటనే వారిని దర్శించడానికి బయలుదేరి వెళ్ళారట. అంచేత అటువంటి రామానుజులను సిద్ధాంతంలోకి ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర గ్రంథం ఇది. అంతేకాకుండా దీనిలో ఉండేటువంటి భోగ్యమైన పరమాత్మ వర్ణనలను బట్టి ఈ స్తోత్ర గ్రంథం ఆయా సందర్భాలలో నిత్యము ఆరాధనాదుల్లో కూడా ఈ స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకాలు పారాయణం చేయడం జరుగుతోంది. అలాగే మనం దేవాలయాలలో చూస్తూ ఉంటాం, మనకు తీర్థం ఇచ్చిన తరువాత శఠగోపం పెడుతూ ఉంటారు. ఆ సందర్భంలో అర్చక స్వాములు ఒక శ్లోకాన్ని పారాయణం చేస్తూ మనకు ఆ శఠగోపాన్ని అందిస్తారు. కదా పునఃశంఖరధాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి. శంఖ, చక్ర, కల్పక, ధ్వజ, అంకుశ చిహ్నితమైనటువంటి ఓ నీ పాదపద్మ యుగలం నా శిరస్సు పైన ఎప్పుడు ధరించగలను కదా స్వామి అని యామునాచార్యుల వారు స్తుతించినటువంటి ఈ శ్లోకాన్ని మనకు దేవాలయాల్లో వినిపిస్తూ ఉంటారు అర్చక స్వాములు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే మాత్రమే కాకుండా ఈ స్తోత్రం ఆలంకారికంగా కూడా ఆలంకారికుల చేత తమ గ్రంథాల్లో ఉదాహృతమైనటువంటి గ్రంథంగా దీన్ని పేర్కొనవచ్చు. తవామృత స్యందిని పాదపంకజే నివేశితాత్మా కథమన్యదీక్షతి స్థితేరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నేక్షరతం హి వీక్షతే అని ఆలంకారిక శిరోమణి అయినటువంటి అప్పయ్య దీక్షితుల వారు తమ కువలయానందంలో ఈ స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకాన్ని ఉదాహరణంగా ఇస్తారు. ఈ విధంగా గొప్ప స్థానం కలిగినటువంటిది ఈ స్తోత్రం. గురువు గారు, ఈ గ్రంథంలో యామునాచార్యులు గారు వివరించిన వేదాంత అంశాలు ఏమిటో వివరించండి. ఈ స్తోత్రం అంతా కూడా వేదాంత పరిపూర్ణమైనటువంటి వేదాంత సారభూతమైనటువంటి స్తోత్రం. వేదాంత శాస్త్రం ముఖ్యంగా 5 అంశాలని చెప్తుంది. స్వస్వరూప, పరస్వరూప, ఉపాయస్వరూప, ఫలస్వరూప, విరోధి స్వరూపాలు. జీవుని యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని, అలాగే జీవుడు పరమాత్మని పొందాలి అంటే ఏ విధమైనటువంటి మార్గాలున్నాయి, ఉపాయాలున్నాయి అనేటువంటి విషయాన్ని, అలాగే జీవుడు దేన్ని పొందాలనుకుంటాడు దాన్నే పరమ పురుషార్థం అంటారు, అంటే దాన్నే మోక్షం అని కూడా పిలుస్తాం. దాని యొక్క స్వరూపం ఏంటి, అలాగనే జీవుడు తాను పొందదలుచుకున్నటువంటి మోక్షానికి అడ్డంకులుగా ఉండేటువంటి విరోధులు అంటారు. అటువంటివి ఏమైనా ఉన్నాయా, వాటిని తొలగించుకోవడం ఎట్లా అనేటువంటి ఈ 5 విషయాల్ని కూడా వేదం మనకి చెప్తుంది. అలాగే వేదానికి వివరణభూతాలైనటువంటి ఉపబ్రహ్మణములు అనేటువంటి ఇతిహాస పురాణాదులన్నీ కూడా తెలియజేస్తాయి. ఆ విషయాన్నే మనకు స్తోత్ర రత్నంలో కూడా యామునాచార్యుల వారు విశదంగా సరళమైనటువంటి శైలిలో సులభంగా ఉండేటట్టు అందిస్తారు. సకల కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ, అద్భుతమైనటువంటి అనుభవ యోగ్యములైనటువంటి అనేక గుణములతో విలసిల్లేటువంటి వాడు పరమాత్మ. ఆయనయే సమస్త జగత్తును సృష్టించేటువంటి వాడు, నిలిపేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు,
అలాగనే లయం చేసుకునేటువంటి వాడు. ఈ విధంగా జగద్రక్షకుడు పరమాత్మ అని చెబుతూ స్తోత్రారంభంలోనే నావేక్షసే యది తతో భువనాన్యమూని నాలం ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తి ఏవం నిసర్గ సుహృదిత్వై సర్వజంతో స్వామిన్న చిత్రమిదమాశ్రితవత్సలత్వం. ప్రభు, నీవు ఈ జగత్తును సృష్టిద్దామని నీవు సంకల్పించకపోతే మా గతి ఏమై ఉండేది? మేమందరం కూడా నిన్ను ఏ విధంగా చేరుకునేటువంటి వాళ్ళం? దానికి నీ వాత్సల్యం, నీ కరుణయే కదా కారణం అని భగవంతుని యొక్క సృష్టికి ఆయన యొక్క కృపయే కారణమని ఆయన యొక్క కళ్యాణ గుణాన్ని, దయ అనేటువంటి కళ్యాణ గుణాన్ని స్తుతిస్తారు. వేదం పరమాత్మనే అంటే శ్రీమన్నారాయణుణ్ణే జగత్కారణభూతుడుగా ప్రవచించింది. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అని పరమాత్మను సత్ అనే పేరుతోనూ, అలాగే అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని అసత్ అనేటువంటి పేరుతోనూ, అలాగనే బ్రహ్మము అనేటువంటి పేరుతోనూ చెప్పి ఆయనయే నారాయణుడు సుమా, నారాయణాత్ ప్రవర్తంతే, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణాత్ ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే అని జగత్ సృష్టి స్థితి లయాలకు నారాయణుడే కారణమైనటువంటి వాడు అని. కనుక ఆ నారాయణుడే తన కృపతో ఈ జగత్ సృష్ట్యాదులను చేయకపోతే మనమందరం కూడా ఆయనను చేరుకునేటువంటి మార్గమేది అని ఆయన యొక్క కృపను అభివర్ణిస్తారు. అనేక కళ్యాణ గుణాలతో విలసిల్లేటువంటి వాడు పరమాత్మ అని ఉపనిషత్తు చెప్తుంది. మనోమయ భారూప సత్యకామ సత్య సంకల్ప, ఈ విధంగా సర్వస్య వశీ సర్వస్యేషాన అని అనేకమైనటువంటి భగవాను యొక్క కళ్యాణ గుణాల్ని ఇంత అని చెప్పలేము. ఇన్ని కళ్యాణ గుణాల్ని మనం చెప్పినా ఇంకా అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అని చెప్తుంది. ఆ విధంగా వేదాంత సారాంశాన్ని వీరు వశీ వదాన్యో గుణవాన్ మృదుశుచి మృదుర్దయాళుర్మధుర స్థిర సమః కృతీ కృతజ్ఞస్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోదధి అని నీవు సర్వము నీ వశమునందు కలిగినటువంటి వాడవు, నీవు వదాన్యుడవు, కృపావంతుడవు. అలాగే పరమాత్మకు ఉండేటువంటి ముఖ్యమైన ఒక గుణం, దాన్ని గుణం అంటారట. ఆయన గుణవంతుడట. గుణము అంటే తనకంటే తక్కువ వారితో కూడా తాను ఎక్కువవాడైనా సరే వారితో కలిసి అరమరకలు లేకుండా ప్రవర్తించడం. ఆ విధమైనటువంటి సౌశీల్యం అనేటువంటి గుణం కలవాడవు అని అనేక కళ్యాణ గుణాల్ని వేదాంత అనుసారంగా వీరు మనకి ఈ స్తోత్రంలో అనుగ్రహించి ఇన్ని అని చెప్పనేలా సమస్త కళ్యాణ గుణామృతోదశి, అనేకములైనటువంటి కళ్యాణ గుణములతో సముద్రం వంటి వాడవు. సముద్రంలో ఉండేటువంటి జలబిందువులను ఏ విధంగా అయితే మనం లెక్కించలేమో అలాగే పరమాత్మ యందు ఉండేటువంటి కళ్యాణ గుణములను మనం ఇన్ని అని లెక్కించలేనంత అనంతమైన కళ్యాణ గుణములతో కూడి ఉంటాడు పరమాత్మ అని చెప్తారు. అలాగే ఆయనయే ఈ సమస్త జగత్తుకు కూడా, జగత్తులో ఉండేటువంటి చేతనాచేతనములన్నిటికీ కూడా పరిపాలకుడు, రక్షకుడు. ఆయనయే పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతకం శివమచ్యుతం అని చెప్తుంది వేదం. ఆయనే ఈ సమస్తానికి ప్రభువు, పాలకుడు. తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్ విరామదేవం భువనేశమీడ్యం అని పతిం పతీనాం పరమం మహేశ్వరం, లోకంలో ప్రభువులుగా ఎవరైతే చెల్లుబాటు అవుతున్నారో వారందరినీ కూడా నియమించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెబుతుంది వేదం. ఈ సమస్త జగత్తు కూడా ఆయన యొక్క విభూతి. విభూతి అంటే సంపద. అనంతకోటి బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో ఉండేటువంటి చేతనాచేతనాలు, అలాగనే ఈ బ్రహ్మాండాన్ని చుట్టుదారుకుని ఉండేటువంటి 7 రకాలైనటువంటి అంతరాలు ఉంటాయి. ఈ 7 అంతరములు ప్రకృతి అంటే దాన్నే మూల ప్రకృతి అంటారు. అలాగే సత్వరజ స్తమో గుణాలు, పరమపదము, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సంపద. ఆయన ఆ సంపద కలిగినటువంటి స్వామి. స్వామికి ఉండేటువంటిది సొత్తు. ఇదంతా సొత్తు అన్నమాట. ఈ సమస్త ప్రపంచము, ఈ
ఈ ప్రపంచమునకు అతీతమైనటువంటి పరమపదము, ఈ రెండూ కూడా ఆయన యొక్క సొత్తులేంట. పరమపదాన్ని నిత్య విభూతి అంటారు, ఈ ప్రపంచాన్ని లీలా విభూతి అంటారు. ఈ విభూతి అంటే సంపద, ఐశ్వర్యం. ఈ రెండింటినీ కలిగినటువంటి స్వామి పరమాత్మ. యదండం అండాంతర గోచరంతయతు దశోత్తరాణ్యావరణాని యాని చ గుణాః ప్రధానం పురుషః పరం పదం పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః అని ఈ సమస్తము కూడా పరమాత్మ యొక్క సంపద, ఆయన యొక్క సొత్తిది. కనుక ఆయనకు ఈ సంపదకు ఎటువంటి సంబంధం ఉంటుందంటే స్వస్వామిభావ సంబంధం అంటారు. అంటే ఆయన యొక్క సొత్తు కనుక ఆయన దీనిని తనకు ఇష్టం వచ్చినట్టు, అంటే తను సంకల్పించినట్టు వినియోగించుకోవచ్చు. ఆ విధంగా ఆయనకు అధీనమై ఉండేటువంటిది ఈ చేతనాచాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా. దీన్ని నియమించేటువంటి వాడు పరమాత్మ అని చెబుతారు. అలాగనే పరమాత్మను మనం చేరుకోవడానికి మార్గాలు ఏమిటి అంటే అనేకములైనటువంటి బ్రహ్మ విద్యలను చెబుతుంది వేదాంత శాస్త్రం. అలాగనే భగవద్గీతలో భగవానుడు కర్మోపాయాన్ని, జ్ఞానోపాయాన్ని, భక్తి యోగాన్ని కూడా ప్రవచించి ఇవన్నీ కూడా ఆచరణలో చాలా శ్రమతో కూడుకున్నవి, దుష్కరములైనవి. కనుక సులభోపాయం చెబుతాను మీరు అని చిట్ట చివరిగా దాన్ని చరమోపాయం అంటారు. శరణాగతిని ఉపదేశిస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇంతకు ముందు చెప్పినటువంటి అనుష్ఠించడానికి శ్రమ కలిగించేటువంటి ఆ ఉపాయాల్ని విడిచిపెట్టి నన్నే ఉపాయంగా భావించి నన్ను శరణు వేడు, నీ పాప బంధాలన్నింటినీ తొలగిస్తాను, నీకు మోక్షాన్ని నేనే ప్రసాదిస్తాను, నన్ను ఉపాయంగా భావించు అని శరణాగతిని ఉపదేశిస్తాడు. ఆ విషయాన్ని చక్కగా వీరు మనకి సులభమైనటువంటి తమ శైలిలో అనుగ్రహిస్తారు. న ధర్మనిష్ఠోస్మి నాత్మవేదీ న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నీవు శరణ్యుడవు స్వామి, శరణ్యుడవు కనుక నిన్ను అందరూ ఏ సమయంలో అయినా శరణాగతి చేయవచ్చు. ధర్మకర్మాచరణం లేక ఆత్మజ్ఞానాన్ని పొందడం లేక భక్తి కలిగి ఉండడం అనేటువంటిది సాధారణంగా దుష్కరమైనటువంటివి అవుతాయి. కనుక నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను అని వేదం చెప్పినటువంటి అత్యద్భుతమైన ఉపాయమైనటువంటి శరణాగతిని ప్రవచిస్తారు. అలాగే మిగిలినటువంటి ఉపాయాలన్నిటికంటే కూడా శరణాగతి అనేటువంటి ఉపాయమే అత్యద్భుతమైన, అందరి చేత అనుష్ఠింపదగినటువంటి ఉపాయంగా భావిస్తారు. ఈ విధంగా యామునాచార్యుల వారు వేదాంత సారాన్ని మనకి సులభమైనటువంటి శైలిలో, సరళమైనటువంటి శైలిలో అనుగ్రహిస్తారు. అలాగనే వీరి భాగవత భక్తి, భగవద్భక్తుల పట్ల తమకుండేటువంటి భక్తిని కూడా చక్కగా అందిస్తారు. తవదాస్య సుఖైక సంగినాం భవనేష్వస్వపి కీట జన్మమే ఇతరావసధేషు ఆత్మభూతు అపి మే జన్మ చతుర్ముఖాత్మన. భగవాన్, నేను బ్రహ్మ పదవినో ఇంకో గొప్ప పదవులను కోరను. నన్ను నీ భక్తుల గృహాలలో ఒక చిన్న కీటకంగానైనా నన్ను జన్మింపచేయవయ్యా. ఏ విధంగానైనా సరే నీతోనూ నీ భక్తులతోనూ నాకు సంబంధం ఉంటే చాలు. నీ భక్తుల యొక్క సంబంధం, నీ సంబంధం నేను కోల్పోకుండా ఉంటే చాలు. నాకు వేరే బ్రహ్మ పదవులు మొదలైనటువంటి అవసరం లేదు అని భాగవత సంబంధాన్ని కూడా, అంటే భక్తులతో ఉండేటువంటి తమ సంబంధాన్ని కూడా ఉన్నతమైనటువంటిదిగా భావించి మనకి ఉపదేశిస్తారు. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి వేదాంత విషయాల్ని మనకు యామునాచార్యుల వారు ఉపదేశించారు. అటువంటి యామునాచార్యుల వారి యొక్క ఉపదేశాల్ని మనం మననం చేసుకుని ఆనందించేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఎస్పీబీసీ ఛానల్ వారికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రణామాన్ని సమర్పించుకుంటున్నాను. స్తోత్ర గ్రంథంలోని విశేషాలను తెలుసుకున్నాం కదా. తిరిగి వచ్చే వారం ప్రణీత